ఎట్టకేలకు పెద్ద ఆయన ధైర్యం చేశారు. తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. పెద్ద కొడుకు కంటే కూడా చిన్నోడిపైనే ఆయన నమ్మకం ఉంచారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ పేరు ప్రకటించారు. ఈ నిర్ణయం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. దక్షిణ తమిళనాడులో గట్టి పట్టు ఉన్న కరుణ పెద్ద కొడుకు అళగిరి ఏ విధంగా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కరుణ అదను చూసి సరైన అస్త్రం సంధించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్నా డిఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ కరుణ వదిలిన రాజకీయ వారసత్వ అస్త్రం ఎట్లా పనిచేస్తుందనేది ఆసక్తి రేపుతున్నది. రాజకీయాల్లో ప్రతి అడుగు ఆసక్తికరమే. ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. రాజకీయ భీష్ముడు కరుణానిధికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ రాజకీయాలను అవపోసన పట్టిన కరుణ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరుణ రాజకీయ వారసుడెవరు? తమిళనాట కొన్నాళ్లుగా ఈ అంశంపై ఎడతెగకుండా వాదనలు సాగుతున్నాయి. అన్నా తమ్ముళ్లు అళగిరి, స్టాలిన్ల మధ్య పోటీ నెలకొనడమే ఈ వాదనకు బీజం వేసింది. ఇద్దరు కొడుకుల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై కరుణ తర్జన భర్జన పడ్డారు. చిట్ట చివరకు స్టాలిన్కే ఓటేశారు. పెద్ద కొడుకు అళగిరి సామర్థ్యం కంటే కూడా చిన్న కొడుకు స్టాలిన్ పైనే నమ్మకముంచారు. చిన్నోడైతేనే తన వారసత్వాన్ని నిలబెట్టగలడని భావించిన కరుణ ఇన్నాళ్లకు బహిరంగంగా తన వారసుని ప్రకటించారు. కరుణానిధి రాజకీయ వారసుడు స్టాలినేనన్నది బహిరంగ రహస్యమే. డిఎంకే వర్గాల్లో చాలా మటుకు స్టాలిన్కే మద్దతిస్తున్నాయి. అళగిరి కూడా తక్కువోడేం కాదు. మధురై పరిసర ప్రాంతాల్లో అళగిరికి గట్టి పట్టుంది. ఆ ఏరియాల్లో చిన్నోడి మాట కంటే కూడా పెద్దోడి మాటకే వాల్యూ ఎక్కువ. పైగా అళగిరిది దూకుడు మనస్తత్వం. తండ్రినే ఎదిరించి పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసిన ఘనత అళగిరిది. అందుకే కరుణ ఇన్నాళ్లు వారసుని విషయంలో గుంభనంగా వ్యవహరించారు. ఇప్పుడు సరిగ్గా టైం చూసి వారసత్వ బాణాన్ని వదిలారు. వారసుని ప్రకటించడం వెనక కరుణ రాజకీయాలు వేరే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాట ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి జయలలిత రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఖచ్చితమైన సమాచారం గాని, ఆధారాలతో కూడిన ప్రకటన గాని రావడం లేదు. సింగపూర్, లండన్ నుంచి ప్రముఖ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ప్రఖ్యాత డాక్టర్లు చికిత్స చేస్తున్నారని, అమ్మ కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె ఇంటికి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు చెప్పుకోవడమే తప్ప ఆమె అసలు పరిస్థితి గురించి ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఇదే తమిళ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చింది. అమ్మ పరిస్థితి అచేతనంగా మారడంతో డిఎంకే అధినేత అప్రమత్తమయ్యారని సమాచారం. తాజా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికలో భాగంగా వారసుని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది. అమ్మ గైర్హాజరును అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకేలో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరగవచ్చని పరిశీలకుల అంచనా. ఈ సందర్భంగా గతంలో ఎంజీఆర్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎంజీఆర్ అనారోగ్య విషయంలోనూ అప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. అప్పుడు కూడా ఆయనకు నెలల తరబడి చికిత్స కొనసాగింది. అయినప్పటికీ ఎంజీఆర్ ఆరోగ్యం గురించి ఖచ్చితమైన వార్తలు బయటకు రాలేదు. పైగా ఎంజీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చూపేందుకు ఓ వీడియో కూడా రూపొందించి జనాల్లోకి వదిలారు. ఆ తర్వాత కథ మారిపోవడం, అనంతరం అన్నాడీఎంకేలో చీలిక రావడం జరిగిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలు జరిగే అవకాశముందనేది డిఎంకే నేతల అంచనా. మరి కరుణానిధి పాచిక పారుతుందా, స్టాలిన్ జాతకం మారుతుందా అన్నది కాలం చెప్పాల్సిన సమాధానం. తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి బయట మాట్లాడడానికి తమిళనాడు మొత్తం భయపడుతుంది. అసలు తమిళనాట ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు ఆమె ఆరోగ్యం ఎట్లా ఉందని మాట్లాడడానికి భయపడుతున్నారు. ఆమె గైర్హాజరీలో క్యాబినెట్ సమావేశం జరిగితే ఖాళీ కుర్చీ, ఆమె ఫోటోతో మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన రాజకీయ వారసుని ప్రకటించారు. ఈ సందర్భం ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. దాని గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు, బండారు శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు,
ఏడెనిమిది సందేహాలున్నాయి నాకు. తమిళనాడులో ఏమైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయనిపిస్తున్నదో, జయలలిత తేరుకొని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటుందా అనేది రెండవది. ఇట్లా ఎందుకు ఈ సమయాన్ని డిఎంకే అధినేత కరుణానిధి ఎంచుకున్నారు? కేంద్రం ఎందుకు దీని మీద ఏం మాట్లాడడం లేదు? అంటే కేంద్రం మాట్లాడేదేం లేదు. జయలలిత ఆరోగ్యం గురించి అందరికీ అనుమానాలు కానీ ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఆ పార్టీ నాయకులు మాత్రం, ప్రతినిధులు మాత్రం చెబుతున్నారు ఆవిడ తొందరగానే కోలుకొని ఇంటికి వస్తారని. కానీ జయలలిత ఆరోగ్యం గురించి ఎటువంటి వార్తలు వచ్చినా సోషల్ మీడియాలో సైబర్ ఆర్మీ అనేది ఒకటి క్రియేట్ అయ్యి దాడులు చేస్తున్నారు. అంటే జయలలిత ఆరోగ్యం గురించి హాస్పిటల్ వర్గాలు ఎవరు ప్రకటించలేదు, పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. అధికారికంగా ఒక దాదాపు 10 రోజులుగా ప్రకటన లేదు. అంటే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారసుని ప్రకటించడం అనేది ఒక ఫార్మాలిటీ, కానీ స్టాలినే వారసుడు మొదటి కూడా. అదే స్టాలిన్ అనేవాడు కరుణానిధితో పాటు సమానంగా రాజకీయాల్లో పాల్గొన్నవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నవాడు, జైలుకు పోయినవాడు, దెబ్బలు తిన్నవాడు. 1975లో మీసా కింద అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా స్టాలిన్ యాక్టివ్ పాలిటీషియన్. యాక్చువల్గా అది మదురై కేంద్రంగా పనిచేస్తున్న తన గురించి చెప్పలేము, అంత యాక్టివ్గా అతను. ఇతను మెడ్రాస్లో పెరిగాడు, మెడ్రాస్ మేయర్గా ఉన్నాడు, వీధుల్లో కొట్లాడాడు. ఇతను ఈజ్ వెరీ స్టబ్బర్న్ పాలిటీషియన్. ఆయన చిన్నవాడేం కాదు, కుర్రాడేం కాదు, 63 ఏళ్ళు ఆయనకి. ఈయనకు 93. ఇప్పటికీ వారసులను ప్రకటించాడు, కానీ ముఖ్యమంత్రి కావాలంటే మరి కరుణానిధి సిద్ధమవుతాడా? వారసుడు కానీ ఇమీడియట్గా ముఖ్యమంత్రి చేస్తాను అనేది కానీ, ఎందుకంటే ఆయనకి ఇంకా ఓపుకుంది. ఇప్పటికీ రోజుకి ఒక ఐటమ్ రాసి టీవీ ఛానల్ పంపిస్తాడు, అంత ఓపుకుంది. కరుణానిధికి ఎలర్ట్గా ఉన్నాడు మెంటల్గా. 93 ఏళ్ళు ఉన్నాయి, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే వీల్ చైర్లో ఉన్నా కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే, జయలలితకి ఎవరు వారసులు లేరు, కానీ ఆ పార్టీ అయితే చాలా మంచి మెజార్టీతో ఉంది. పన్నీర్ సెల్వం ఉన్నాడు ఒక టు హోల్డ్ ది ఫోర్ట్, కానీ అతను వారసుడు కాదులేడు. అంత నాయకత్వ లక్షణాలు వాళ్ళు ఉన్నవాడు కాదు. వేరే ఎవరు లేరు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా వెంకయ్యనాయుడు గారు 2 సార్లు పోయొచ్చారు అక్కడికి. స్టాలిన్ కూడా వీళ్ళని పోటీ చేయడానికి, వీళ్ళకు తిరిగి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు విపరీతంగా. డబ్బులు ఉన్నాయి, కానీ వీళ్ళకు మాత్రం సిద్ధంగా లేరు. ఎందుకంటే అక్కడ వైరం, మన ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకి తరతరాలుగా వైరం ఉన్నట్టే అక్కడ కూడా డిఎంకేకి ఏడీఎంకే మధ్య కార్యకర్తల మధ్య కొట్టాటలు, కేసులు, దొమ్మిలు జరగడం అవన్నీ ఉన్నాయి. రెండే ప్రాంతీయ పార్టీలు రెండే ఉన్నాయి, ఇంకోటి లేదు. కాబట్టి వైరం ఉంటుంది. కాబట్టి ఒక పార్టీ నుంచి ఇంకోటి పోరు తొందరగా, డిఎంకే నుంచి ఏడీఎంలో కానీ, ఏడీఎంలో కానీ డిఎంకేలకు పోరు. కాబట్టి బీజేపీ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారిని ఉపయోగించి ఆ పార్టీని ఇంటాక్ట్గా ఉంచి ఒక లాయల్ టు మోడీ ఉండే ఒక నాయకుడిని ఎన్నుకొని అతని నాయకత్వం అప్పచెప్తే బాగుంటుంది. అంటే సెంటర్ దృష్టిలో అట్లా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఎలక్షన్స్ రావు, ఇంకా చాలా టైం, మొన్న జరిగినాయి కాబట్టి, ఎలక్షన్స్ చాలా టైం ఉన్నాయి కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. గతంలో ఇట్లాంటి పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా వచ్చింది? ముఖ్యంగా తమిళనాడులోనే ముఖ్యమంత్రులు ఇంత సుదీర్ఘంగా హాస్పిటల్లో ఉండటం, అన్నాదురై దగ్గర నుంచి, ఎంజీఆర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రులు నెలల తరబడి హాస్పిటల్లో ఉండడం, ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితులు ఉండడం ఇది ఒక తమిళనాడు స్పెషాలిటీ అనుకోవచ్చు. పెక్యులేర్ తమిళనాడు, ఇంకెక్కడ లేదు. బియాన్ సింగ్ ముఖ్యమంత్రి ఉండగా పోయాడు, అది వేరే విషయం. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పోయారు, అది వేరే విషయం. కానీ ఇట్లా ఉండనట్టు, అంటే అచేతనంగా ఉండటం, లేకపోతే యాక్టివ్గా ఉండలేకపోవటం, రోడ్లో లేకపోవటం. బియాన్ సింగ్, ఇందిరాగాంధీ, మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు జరిగినాయి. ఇది ఒక అవి రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు, అది ప్రమాదంలో పోయారు ఆయన. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇంకో ముఖ్యమంత్రి నియమించడానికి లేదు, తాత్కాలిక ముఖ్యమంత్రి నియమించడానికి లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నియమించినా కూడా పార్టీ వాళ్ళు ఊరుకునేట్లు, ప్రజలు ఊరుకునేట్లేరు. అంటే ఎమోషనల్ పాలిటిక్స్ తమిళనాడులో. కాబట్టి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ మనకి ఇట్లా కంటిన్యూ అవుతుంది. 84లో ఎంజీ రామచంద్రన్ ఇట్లాగే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అబ్జర్వ్ చేస్తుంది అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ తన ఇంట్రెస్ట్ ఏంటంటే, జయలలిత ఈజ్ ఏ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్, ఏడీఎంకే ఈజ్ ఏ ఫ్రెండ్లీ పార్టీ, డిఎంకే ఈజ్ విత్ కాంగ్రెస్. కాబట్టి ప్రస్తుతానికి ఏడీఎంకేని రక్షించుకుంటూ ఆ పార్టీని ఇప్పుడు బీజేపీకి రమ్మంటే వాళ్ళు రారు. ద్రవిడ పాలిటీషియన్స్ బీజేపీకి ఇమీడియట్ చేరరు.
కాబట్టి కొంతకాలం ఆ పార్టీని అట్లాగే ఇంటాక్ట్గా ఉంచి ఒక చీఫ్ మినిస్టర్ నుంచి క్రమేపీ వాళ్ళని బీజేపీకి ఫ్రెండ్లీ పార్టీగానో ఒక ర్యాలీగానో లేకపోతే బీజేపీలో చేరేటట్టు చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. బహుశా ద్రవిడ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ ఇది చేస్తాయేమో, మొగ్గు చూపుతాయేమో. జనరల్గా అక్కడ బీజేపీ తమిళనాడులో లేదు కాబట్టి కాంగ్రెస్తోనే అటు డిఎంకే అయినా ఇటు ఏడీఎంకే అయినా తపాల వారీగా పొత్తులు పెట్టుకున్నాయి. ఇప్పుడు కొద్దిగా బీజేపీ ఏమైనా ఎదిగితే కేంద్రంలో ఇంకోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా అవకాశం ఉండదు. కానీ ఇప్పుడైతే తమిళనాడులో బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు. అయితే సార్ మనం మీతో పెద్దలతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, మొదటి రోజు నుంచి అంటే జయలలిత గారు ఆసుపత్రిలో చేరి ఇప్పటికీ సరిగ్గా నెల అవుతుంది దాదాపుగా. ఇంకొక 2 రోజులు అయితే 22వ తేదీ సెప్టెంబర్ 22న వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆనాటి నుంచే డిఎంకే ఏడీఎంకేలో చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తుందని, స్టాలిన్ ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభించాడని, 30-40 మంది శాసనసభ్యులు ఆయన కాంటాక్ట్లో ఉన్నారని, ఆయన కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నాడని ప్రచారం బాగా జరిగింది. సరే, ఇవాళనైతే కరుణానిధి స్టాలిన్ తన వారసుడిగా కూడా ప్రకటించారు. చీలిక సాధ్యమేనా ఏడీఎంకేలో? మామూలుగా ఏదో అంటారు, పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు అది చాలా విలక్షణమైన రాజకీయాలు. వాటిని ఇంకోటితో పోల్చడానికి లేదు, పోల్చి అలానే జరుగుతుందని చెప్పడానికి కూడా లేదు. అదొక అంటే విలక్షణత పాజిటివా నెగటివా అయితే ఒక్కటి, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా ఎక్కడున్నామో తెలియట్లేదు. ఎందుకంటే ఇలా రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు మా రాజకీయ వారసుడు అని ప్రకటించుకోవడం అది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఏదో వేరే వారసుల్ని ప్రకటించడం కొత్త ఏం కాదు. ఎన్టీ రామారావు గారు ఒకసారి బాలకృష్ణ పేరు ప్రకటించారు. కాదు నేను అనేది, అది నేనంటున్నది అది ఎన్టీ రామారావు గారు చేసినా, కరుణానిధి గారు చెప్పినా, రేపు ఇంకోళ్ళు చెప్పినా వారసుల్ని ప్రకటించుకోవడం ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వారసు ఎవరు ఏమిటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు కావాలంటే ఇండికేషన్ ఇవ్వండి, గ్రూమ్ చేయండి. అయితే నేరుగా గద్దెనెక్కించేసాడు కదా కొడుకుని. నా వారసుడు ఇతను అని చెప్పి మామూలుగా వెనక చక్రవర్తులు రాజులలాగా నెత్తిన కిరీటం పెడతానంటే కుదిరే పని ఎందుకు చేస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుంది, ఆంధ్రలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ లోకేష్ కు పట్టం కట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతుంది. డైరెక్ట్ గా ఆయన పాపం ఎక్కడో ఎన్టీ రామారావు గారు ఎక్కడో బాలయ్య నా వారసుడు అంటే పాపం ఆయన రాజకీయ వారసుడు కూడా ఆయన హిందూపురం ప్రాంతంలో ప్రకటించారు, ఇక్కడ బయట ప్రకటించి పశ్చిమ గోదావరికి వచ్చేసరికి మార్చుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మదనపల్లి పత్రికలు కనుక నేను అలా అనలేదు, పత్రికలు వక్రీకరించి రాశాయని చెప్పడానికి అవకాశం దొరికింది. ఇప్పుడైతే ఆ అవకాశం కూడా దొరకదు, బయట ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ బ్లాక్ అండ్ వైట్ దొరికిపోతారు. ఒక్క పాయింట్ చెప్తున్నాను, సరే అది ఒప్పో తప్పు, కానీ స్టాలిన్ అనే అతనికి మన అందరికీ బాగా జ్ఞాపకం. ఆ స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ రష్యా నియంత్రణ అండి, లేకపోతే రష్యా పాలకుడు చనిపోయిన సంవత్సరం ఇతను పుట్టాడు. కాదు సంవత్సరం, అది పుట్టిన కొన్ని రోజులు, వారం రోజులే, వారం రోజులు. పెట్టినారు. సరే, అది కాకుండా చూడండి, అతను సరే అతనికి కూడా 63, 68 తక్కువడేం కాదు. ఆయన 93 అయినప్పుడు చిన్నవాడు కదా. ఇన్నేళ్ల వయసులో అతను చేయని పని లేదు. 14 ఏళ్లప్పుడు పార్టీ జెండా పట్టుకొని ప్రచారానికి వెళ్ళాడు ఈ స్టాలిన్ అనే అతను. తర్వాత మద్రాసు మేయరు దానికి డైరెక్ట్ ఎలక్షన్, మామూలుగా ఏదో వీళ్ళు ఎన్నుకునే పరోక్ష ఎన్నికూడ గారు డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు. తర్వాత 4 సార్లు చేశాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు చేశాడు. కాబట్టి ఇవాళ అతన్ని మనం ఈ మిగతా రాజకీయ నాయకులు, ఈ వారసత్వ రాజకీయ వాళ్ళతో మనం పోల్చలేము. ఇతనికి సొంతంగా కొంత రాజకీయ అనుభవం ఉంది. అతన్ని మనం తప్పుపట్టి కేవలం కరుణానిధి కొడుకు కాబట్టి అతను భావి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పడానికి లేదు. అతను ప్రూవ్ చేసుకున్నాడు తన రాజకీయ ఆ పటిష్టతను అండి, లేకపోతే అది మెటీరియల్ అంటారే, అది ప్రూవ్ చేసుకున్న తర్వాతనే ఇవాళ అతని గురించి. కాకపోతే నేను ఇక్కడ తప్పుపట్టేది స్టాలిన్ తప్పనిసరిగా అతను రాజకీయ నాయకుడే, కానీ ఇతను నా వారసుడు అని చెప్పడం మాత్రమే నా అభ్యంతరం. అంతకుమించి నేనేం చెప్పట్లేదు. కరుణానిధి స్వయంగా నా రాజకీయ వారసుడు అని చెప్పడం ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఇంకో రకంగా ఇండైరెక్ట్గా చెప్పొచ్చు, చేయొచ్చు. కానీ లేకపోతే రేపు పొద్దున వాళ్ళ పార్లమెంటరీ ఏదో పార్టీ మీటింగ్ ఉంటుంది, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి అతన్ని లీడర్గా ఎలక్ట్ చేసుకొని ఆ విధంగా చేసేస్తే పోయేది. అట్లా కాకుండా ప్రతి వాళ్ళు ఇలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ నా పలానా వాడు నా పార్టీలోని ఇతర నాయకులతో చెప్పించవచ్చు, ఆయన గొప్పవాడు, ఆయనే చేయాలని గ్రూమ్ చేయొచ్చు, ఇండైరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, ఏది చేసినా పర్వాలేదు. కానీ ఇది ఒక్కటే ఏదన్నా తప్పు పట్టాల్సింది కూడా. ఎందుకంటే భారతదేశంలో వారసత్వ రాజకీయాలు చెప్పడం రాజకీయంగా అవసరం కాబట్టి చెప్పాడు. అలా ఉంటాం, అచేతనంగా ఉన్నారో చేతనంగా ఉన్నారో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉండడం. ఈయన కూడా రామచంద్రమూర్తి గారు ఎంత రోజుకి
ఒక పారాగ్రాఫ్ రాసి టీవీలో పంపిస్తున్నా ఇంకా చేరికే పరిమితమై ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఏదన్నా రాజకీయమైనటువంటి తారుమారు జరిగే అవకాశాలు ఉంటే ఒక మనిషిని అక్కడ పెట్టుకొని ఉంటాం, సిద్ధంగా ఉండాలి కదా వీళ్ళు కూడా. కాబట్టి ఆ విధమైన రాజకీయ తంత్రం రామచంద్రమూర్తి గారు అన్నట్టు 93 ఏళ్ల వయసులో కూడా కరుణానిధి ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. రోజో వార్త టీవీ ఛానల్కి రాసి పంపుతున్నారు. ఆయన ఇప్పుడు స్టాలిన్ను తన వారసుడిగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఏమైనా పరిస్థితులు తారుమారై ప్రభుత్వం మారేటుంటే ఆయనే ముఖ్యమంత్రి కావచ్చు కదా. స్టాలిన్ కూడా పోయి కలిసి వచ్చిన వాళ్ళలో జయలలితని పోయి పరామర్శించారనే పరామర్శకు అక్కడ ఏం అవకాశం లేదు. పరామర్శ ఏం లేదండి. ఊరికే డాక్టర్ని కలిసి ఎక్కడో కూర్చోట అక్కడ అమ్మ ఉన్నదని చెప్తారు నాయకులు. ఇక్కడ మొదటి కాలర్స్ లో ఇతను ఉన్నాడు ఈ స్టాలిన్ అనేవాడు. సరే అలగర్ సంగతి మనం ఇంకా ఇది తప్పు పట్టడం లేదు. రాజకీయాల్లో సంసిద్ధత అనేది ఉండాలి. అక్కడ ఏదో జరగబోతున్నప్పుడు దీన్ని ఏదో చేయాలని చెప్పి అనుకోవడం తప్పులేదు. కానీ ఆ రాజకీయ వారసుడు అని చెప్పడం వరకే ఏదన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి అదేమన్నా కాస్త అభ్యంతరం పెడితే ఆ పదాన్ని మనం పట్టుకోవాలి తప్పితే మిగతాదంతా రేపు ఒకవేళ అవకాశం వస్తే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేకపోతే మళ్ళా వాక్యూమ్ రావద్దని స్టాలిన్ పేరు అనౌన్స్ చేశాడా కరుణానిధి? అంటే ఆయన 93 ఇయర్స్ కదా. ఇప్పుడు ఏడీఎంకే ఎమ్మెల్యేస్ అందరూ చిన్నవాళ్ళు, అందుకే చాలా చిన్నవాళ్ళు. స్టాలిన్తో ఈజీగా కనెక్ట్ అవుతారు, అదంతా కనెక్ట్ కాలేరు. స్టాలిన్ ఇంత లీడర్ అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు, ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది కరుణానిధి కంటే కూడా. అందుకని కావచ్చు. తర్వాత ఇంకోటి అంటే జస్ట్ ఇంకా మాట్లాడాల్సిన ఉన్నారు కొద్దిగా పార్టీలో ఆ లాయల్టీ అనేది నేను చూశాను. స్టాలిన్ మొదటి నుంచి ఇప్పటిదాకా డిఎంకే అటు ఇటు జరగలేదు. ఇదే అతను ఒక తమిళ్ వాళ్ళ సిలోన్తో వచ్చినటువంటి శ్రీలంక వాళ్ళతో వచ్చినప్పుడు అతను పార్టీ మొత్తాన్ని గవర్నమెంట్ నుంచి బయటికి రమ్మంటే అతను ఒకటి రాజీనామా చేయకుండా తను విడిగా పోయి చేసి వచ్చాడు. కొంత అతని క్యారెక్టర్ మీద కాస్త అనుమానం కలిగే విధంగా ప్రవర్తన ఉంది తండ్రికి కొడుకు పెద్ద కొడుకు మధ్య. ఇతని విషయంలో అది కూడా లేదు. మచ్చ లేకుండా అతను మొదటి నుంచి కూడా డిఎంకే పాలసీకి కట్టుబడి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని పేరు సైజ్ చేయడానికి అదొక కారణం ఉంటుంది. తులసిరెడ్డి గారితో మాట్లాడారు. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో చాలా నామమాత్రంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం తమిళనాడు రాజకీయాలు చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1967 వరకు వన్ సైడ్ కాంగ్రెస్, ఆల్మోస్ట్ 67 నుంచి 72 వరకు డిఎంకే అండ్ కాంగ్రెస్, 72 నుండి ఇంకా ఇప్పటి వరకు డిఎంకే అండ్ ఏడీఎంకే. ఇది ఓవరాల్గా. సరే 1991 నుండి ఈ రోజు వరకు తమిళనాడు రాజకీయాలు కరుణానిధి వర్సెస్ జయలలిత, డిఎంకే వర్సెస్ జయలలిత. 91 నుండి ఈ రోజు వరకు 25 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తమిళనాడులో అటు పార్టీ పరంగానా అటు ఆరాధన పరంగా నాయకులను ఆరాధించేది మిగతా రాష్ట్రాల కంటే అది ఆరాధన పరంగా అటు కరుణానిధి కావచ్చు, ఇటు జయలలిత కావచ్చు, అంతకుముందు ఎంజి రామచంద్రన్ కావచ్చు, అట సినిమా అన్నాదురై. ఇక్కడ ఒకటి సినిమా ప్రభావము, రెండవది వచ్చేసి ద్రవిడియన్ ప్రభావము, మూడవది వచ్చేసి ఆరాధనా భావము వచ్చేసి ఎక్కువ. కాబట్టి ఈ మూడు ఇప్పుడు చూస్తే అన్నాదురై సినిమా ప్రభావమే, ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత. కాబట్టి సినిమా ప్రభావం కూడా ఈ యొక్క తమిళ రాజకీయాల మీద మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్టాలిన్కి సంబంధించి నా అభిప్రాయం ప్రకారము ఆల్రెడీ అతను కరుణానిధికి కుటుంబ పరంగా రాజకీయ వారసుడే, డిఎంకేకు పార్టీ పరంగా ఆల్రెడీ రాజకీయ వారసుడే. కాకపోతే ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి, కొంత స్పెషల్ అకేషన్ ఉంది కాబట్టి దాన్ని పునరుద్ఘాటించాడు కరుణానిధి తప్ప ఆల్రెడీ స్టాలిన్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు మొత్తము 235 మంది ఎమ్మెల్యేస్లో 89 మంది పెద్ద పార్టీ, దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్. నిజానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు, చివరి నిమిషం వరకు మొత్తం లీడ్ చేసింది ఆయనే. తర్వాత గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లాస్ట్ టైం కరుణానిధి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2009-11 మధ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. అంతకుముందు వారు చెప్పినట్లు చెన్నైకి మేయర్గా ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్యే, కొడుకు, తర్వాత 63 సంవత్సరాల వయసు, మరి చిన్నపిల్లడేం కాదు. కాబట్టి ఏ విధంగా చూసినా అతను తర్వాత పార్టీ మీద హోల్డ్ ఉంది. కొద్ది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎందుకు పునరుద్ఘాటించాయంటే, ఒకటి ఈయనకు 92 ఏళ్ళు, ఆయనకు మానసికంగా యాక్టివ్గా ఉన్నప్పటికీ శారీరకంగా తెలుస్తూ ఉంటుంది మనమే, ఎప్పుడు గుట్టుకోమంటామో 92 వయసులో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అది ఒకవైపు. రెండవది ఈ 25 ఏళ్ళుగా కరుణానిధి వర్సెస్ జయలలిత, ఇద్దరి పరిస్థితి అట్నే ఉంది. ఈయన పరిస్థితి వార్ధక్యంతో ఎప్పుడేమవుతుందో అనేది ఈయనకు ఉంటుంది. ఆ పక్క వచ్చే జయలలిత ఆవిడ వచ్చేసి సర్వైవ్ అవుతుందా, సర్వైవ్ అయినా కానీ పరిపాలన సాగించే పరిస్థితి ఉంటుందా అనేది
అది అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అనుమానం వస్తుంది. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా సంథింగ్ ఏదన్నా అయితే ఇమ్మీడియట్గా ఆ స్థాయి నాయకుడు ఏడీఎంకేలో ఎవరు పెద్ద కనిపించలేదు. శశికళ కానీ లేకుంటే పన్నీర్ సెల్వం కానీ వాళ్ళు పెద్ద ఆ స్థాయికి మొత్తం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కనిపించలేదు. విజయకాంత్ అట్నే ఉంటే కొంత విజయకాంత్ ఛాన్స్ ఉన్నాయి. ఆయన మొన్న వ్యతిరేకమైపోయి విజయకాంత్ అవకాశం కోల్పోయాడు. రజనీకాంత్ పరిస్థితి చూస్తే ఆయన వచ్చే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ద్రవిడియన్ ఆ సెంటిమెంట్ను, తమిళ్ సెంటిమెంట్ను దాన్ని ఎన్కాష్ చేసుకునే శక్తి ఈ రెండు పార్టీల్లోనే, ఈ పార్టీ చూస్తే ఎవరు కనిపించలేదు. ఈ వైపు వచ్చేసి అతను వార్ధక్యం ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ స్థాయికి వచ్చాడు. కాకపోతే ఉంటే పెద్ద కుటుంబం కరుణానిధికి, 3 భార్యలు, 4 కొడుకులు, 2 కూతుళ్ళు. కాబట్టి ఈ పరిస్థితిలో కొంత కుటుంబంలో తన తర్వాత ఏమన్నా వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఉన్నా కానీ ఇంకోసారి పునరుద్ఘాటిస్తే అది పరిస్థితులు ఏ విధంగా వచ్చినా కానీ అడ్వాంటేజ్ తీసుకున్నానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. మీరు చెప్పినట్లు ఇక్కడ ఎంతమంది కావాలా? మ్యాజిక్ ఫిగర్ 118, 230లో మ్యాజిక్ ఫిగర్ 118. ఆల్రెడీ 89 డిఎంకేకి ఉన్నాయి, 8 కాంగ్రెస్కి ఉన్నాయి. ఆడికి 97 అవుతాయి. ఇంకా కావాల్సిందల్లా 21. దీనికి పెద్ద ఉండే పరిస్థితుల్లో వన్స్ ఆ యొక్క ఫీలింగ్ వచ్చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, సరే ఇంకా ఆవిడ ఉన్నంత వరకు నథింగ్ హ్యాపెన్. జయలలిత గారు ఉన్నంత వరకు ఆవిడ అటువంటి కోమాలో ఉన్నా కానీ నథింగ్ హ్యాపెన్. ఆవిడంటే ఆరాధన భావము, పార్టీ మీద పట్టు కానీ, డిసిప్లిన్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి సంథింగ్ ఏదైనా అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ వచ్చేసి ద్రవిడియన్ కల్చర్కు, తమిళియన్ కల్చర్కు ఒక స్టాలిన్ అనేవాడు కనపడతాడు. ఆటోమేటిక్గా ఒక ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ ఉంటుంది అనే యాంగిల్లో బహుశా కరుణానిధి చేసి ఇంకా ఆడికి వాళ్ళ కుటుంబంలో అలగిరికి కానీ, తర్వాత ఈ కనిమూలికి కానీ, మిగతా కొడుకులకు కానీ ఆల్రెడీ ఒక భార్య చనిపోయింది, మిగతా 2 భార్యల్లో ఆ డిస్ప్యూట్ రాకుండా కూడా వన్స్ ఫర్ ఆల్ వచ్చేసి ఒక సెటిల్మెంట్ కుటుంబ పరంగా, అటు రాజకీయ పరంగా, పార్టీ పరంగా చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, తులసిరెడ్డి గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పినారు, కానీ కాంగ్రెస్ ఏమవుతుంది అనేది మాత్రం చెప్పడానికి తమిళనాడు రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిఎంకే అధినేత కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ని వారసుడిగా ప్రకటించారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో జాతీయ పార్టీలకు ఏమైనా చోటు దొరికే అవకాశం వస్తూ ఉన్నదా ఇప్పుడు వాతావరణం చూస్తే అనేది మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్, ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీలో వచ్చి దాంట్లో చేయగలిగినటువంటి పరిస్థితి మాత్రం సార్ చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి మార్పులు అయితే ఏం లేదు సార్. మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి. వాస్తవానికి కరుణానిధి గారు ప్రకటించినటువంటి ఈ సందర్భం కూడా నేత పెద్ద దానివల్ల ఫలితాలు వస్తాయని నేను అనుకోవట్లేదు. కరుణానిధి కూడా ఎందుకు ప్రకటించుంటాడు నేను చెప్తాను సార్. ఆయన కొంత ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం కొంత రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే ఈరోజు దేశంలో ఒక 30 అంటే తను కాకుండా స్టాలిన్ నాయకుడు అంటే కమింగ్ టు దట్ పాయింట్ సార్, వస్తారని అనుకుంటే కూడా అది కూడా ఒక ఫిటల్ ఎక్స్పెరిమెంట్ అని నా అభిప్రాయం. దేశ రాజకీయాలు ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ఇప్పుడు లేవు సార్. కొంత జ్యుడిషియరీ కొంత ప్రొయాక్టివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా ఇన్సిడెంట్, 9 మంది 13 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే అక్కడ సుప్రీంకోర్టు ఏం ఫలితం ఇచ్చిందో మనం చూసాం. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, తెలంగాణలో ఏమేం జరిగింది, ఆంధ్రప్రదేశ్. కమింగ్ టు దట్ పాయింట్ సార్, ఈవెన్ 13 మంది ఎమ్మెల్యేలు కర్ణాటకలో యదువీరప్పకు వ్యతిరేకంగా పనిచేస్తే స్పీకర్ జడ్జిమెంట్ ఏం వచ్చిందో మనం చూసాం. స్పీకర్ పోతాడా ఉంటాడా, స్పీకర్ ఏఐడిఎంకే ఉంటాడా, డిఎంకే వైపు పోతాడా అనేటువంటి చర్చ కూడా స్పీకర్ నిర్ణయం పైన ఫైనల్గా ఆధారపడి ఉంటుంది. స్పీకర్నే ముఖ్యమంత్రి చేస్తామంటే స్పీకర్కి ఏ నిర్ణయం ప్రకటిస్తాడు. ఇప్పుడున్నటువంటి చట్టాలు, ఇప్పుడున్నటువంటి పద్ధతి అది అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లాస్ చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ఈజీగా మాత్రం తమిళనాడు పరిస్థితులు చూస్తుంటే మనం ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా అమ్మ చెప్పినట్టు అందుకే చెప్తున్నా, దిస్ ఇస్ ద పాయింట్. కాబట్టి ఏదో బాగా అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతున్నటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం. రెండో మేజర్ ఇష్యూ ఏంటంటే సార్, వారసుని ప్రకటించిన సార్ చెప్పినట్టుగా వారసుని ప్రకటించిన మాత్రం రిజల్ట్స్ రావు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎంజీఆర్ వైఫ్ వర్సెస్ జయలలిత బాగా ఫైట్ నడిచింది. పార్టీ చీలడానికి చీలింది కూడా ఒక రకంగా ఇంచుమించుగా వర్టికల్ గా చీలింది. ఫైనల్ గా ఎంజీఆర్ యొక్క వైఫ్ కూడా అట్లాంటి సీన్లు కొన్ని వైఫ్ ముఖ్యమంత్రి చేశారు. ఫైనల్ ఎంజీఆర్ వైఫ్ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ నేను అందుకోసం ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చినారు కదా. నేను అందుకోసం వైఫ్ ను ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయలే. ప్రజలు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ప్రజలు జైలు. ప్రకాష్ రెడ్డి గారు ఒకటి, ఎంజీ రామచంద్రన్ చనిపోయే ముందు తన భార్యను
వారసురాలుగా ప్రకటించి పోయింటే భిన్నంగా ఉండేది. నేను అందుకో నేను కమింగ్ టు దట్ పాయింట్ సార్. అంటే అటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమని కరుణానిధి అటువంటి ప్రకటన తప్పిస్తే ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక బలమైన మార్పు జరుగుతాయని అనుకోవట్లేదు. ఎంజీఆర్ సంఘటననే మనకు ఉదాహరణ. ఆమె ముఖ్యమంత్రి అయినా తర్వాత ఎన్నికలు జరిగితే ఆమెను ఆమె వారసుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఓటింగ్ కూడా అన్న జయలలితకే ఓట్లు పడ్డాయి ఆ రోజున. మనం ప్రత్యేకంగా చూసినట్టు రాజకీయాలు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ ఆ పొజిషన్లో వస్తాడా రాడా, ఈ దేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయ అంటే ఇప్పుడు బీహార్లో లాలూ యాదవ్ వైఫ్ ఆయన డిక్లేర్ చేసేసుకున్నాడు. మనం ఆయన జైలుకు పోవాల్సిన పరిస్థితి డిక్లేర్ చేసేసుకున్నాడు, నా భార్యనే ముఖ్యమంత్రి వస్తుందని. చాలా మంది చేశారు. ములాయం సింగ్ యాదవ్ తన కొడుకుని అట్లీస్ట్ ములాయం సింగ్ యాదవ్ తన కుమారుని చేశాడు. ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి అంటే జైలు పోయే పరిస్థితి కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు తన భార్యను చేసుకున్నాడు. అంటే ఎటువంటి పార్టీని ఎట్లా నడిచింది కదా, నడిచింది. అందుకోసమని వారసుని ప్రకటిస్తే మారదా అనేటువంటి పక్కన పెడితే ఈరోజు ఎమ్మెల్యేలు ఏదో మార్పులు జరిగి ఇమ్మీడియట్ గా కరుణానిధికి ఏదో లాభం వస్తా అనుకోవడం నేను అనుకోవట్లేదు. ఒకవేళ నియర్ ఫ్యూచర్ లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా వారసుని అనేటువంటిది ఒక ప్రశ్న. ఈరోజు ఒకవేళ ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఉండి సచిన్ పైలట్ ఈరోజు నాయకుడు అయినాడు, మాధవరావు సింధియా కొడుకు నాయకుడు అయినాడు, అట్లా అవకాశం ఉంటే కావచ్చు కూడా ప్రజల మధ్యలో నాయకత్వం వహిస్తే కావచ్చు. బట్ వారసత్వం ప్రకటించినంత మాత్రాన నాయకులు కాలేదన్నటువంటిది చరిత్రలో చాలా సంఘటనలు. చాలా మంది నాయకుల కొడుకులు అట్లా మీకు చరణ్ సింగ్ కొడుకు ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు నాయకుడు అని ముఖ్యమంత్రి పదగత కాలేకపోయాడు అజిత్ సింగ్ ఈ రోజు వరకు. కాబట్టి ప్రకటించినంత మాత్రాన, ప్రకటించకపోయినా వారసుడిగా నడిపించినంత మాత్రం నాయకులు అవుతారని కాదు. బట్ ఉన్నంతలో ఈరోజు అయితే తమిళనాడు రాజకీయాలలో ఈ నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోవడం. అంటే ఒరిజినల్ గా వాళ్ళకి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మూర్తి గారు చెప్పినట్టయినా, తులసిరెడ్డి గారు చెప్పినట్టయినా, స్టాలిన్ ఈజ్ అ పాలిటీషియన్. అంటే తండ్రి నీడన ఉన్నాడా లేడా, ఉన్నా లేకపోయినా తండ్రి నీడ, అతను రాజకీయాల్లో నిలదొక్కగలిగినంత అనుభవము ఇది ఉన్నాయి కదా. నేను కాదంటే స్టాలిన్ నాయకత్వం ఉంది, కానీ మొన్న ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా పూర్తి కాలేదు సార్. అందుకోసమని ఇమ్మీడియట్ గా ఏదో జరుగుతాయని అయితే అనుకోవట్లేదు. ఉన్నంతలో అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఇంటాక్ట్ గా నడుస్తుంది. నెక్స్ట్ మొన్న జైలుకు వచ్చినప్పుడు ఏం జరగలేదు, జయలలిత బతుకున్నప్పుడు జైలుకు వచ్చినా అటువంటి సంఘటనలు జరగలేదు. కాబట్టి రాబోయేటువంటి 3-4 సంవత్సరాలలో ఏమో మార్పులు జరగవు. ఎన్నికల లోపల ఏఐడిఎంకే సరైన నాయకత్వం రాబోయే 3-4 సంవత్సరాలు మీరు కాపాడుతారు ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని. సహజంగా సార్ ఏ పార్టీ ఏ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం లేదు సార్. అంటే సహజమైనటువంటి బాధ్యత. ఉత్తరాఖండ్ లా పని చేయలేదు మీరు, ఉత్తరాఖండ్ అరుణాచల్ లా పని చేయలేదు మీరు. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ కూడా చేయలేదు సార్. మేము ఆయన బతుకున్న ఆయన ఉండే కదా గగన్ గప్పంగా ఉన్నప్పుడు మొత్తం ఆయనకు ఎన్డీఏకి తీసుకపోతే కాంగ్రెస్ లో కలుపుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చి ఎన్డీఏ కలుస్తున్నారు. అలా పెద్ద రాజకీయాలు అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు డిఫరెంట్. బట్ ఉత్తరాఖండ్ రాజకీయాలలో 13 మంది బయటకు వచ్చినారు. ఏం ఫలితం జరిగిందో సరే మాకు చేదు అనుభవం అయినా అదొక అనుభవం జరిగింది. కాబట్టి అదే అటువంటి పరిస్థితి కర్ణాటక తమిళనాడులో ఆశించి ఒకవేళ కరుణానిధి చేస్తే అది ఒక ఫుటేల్ ఎక్స్పెరిమెంట్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. తులసిరెడ్డి గారు చెప్పండి, జాతీయ పార్టీలోకి ఏమి ఇది లేదు, అవకాశం లేదా ఇప్పుడు? ఇక్కడ జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి జనరల్గా అది నార్త్ ఇండియన్ పార్టీగా అంటే కొంత మార్పు వచ్చింది కానీ గతానికి ఇప్పటికీ, కానీ స్టిల్ వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ పార్టీగాను అంటే ఎస్పెషల్లీ తమిళనాడులో, తర్వాత కొంత హిందీకి అనుకూలమైనటువంటి పార్టీగా ఆ 2 ముద్రలు ఉంది. కాబట్టి న్యాచురల్గా ఇది హిందీకి వ్యతిరేకమైన మూమెంటు, ద్రవిడ మూమెంటు కొంత వచ్చింది. కాబట్టి బీజేపీ దక్షిణాదిలో ఒక రాష్ట్రంలో అధికారం చేసింది సార్, కర్ణాటక కొంత మనం అందుకే గతానికంటే కొంత మార్పు ఉంది. కానీ జనరల్గా స్టిల్ ఇంకా అటువంటి లీడర్ కూడా ఇక్కడ కనీసం యడ్యూరప్ప వచ్చేసి ఒక క్యాస్ట్ పరంగా ఒక లీడర్ పరంగా ఒక ఎమర్జ్ అయ్యాడు బీజేపీ తరఫున. ఇక్కడ తమిళనాడులో బీజేపీ పరంగా ఆ లీడర్గా ఎమర్జ్ కాలేదు. దీర్ఘకాలం వెంకయ్యనాయుడు గారు దక్షిణాది నుంచి పెద్ద నాయకుడిగా ఉన్నారు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినారు, కేంద్ర మంత్రిగా పలుమార్లు పనిచేసినారు. మన ఆంధ్రప్రదేశ్ వానిగానే భావిస్తారు వెంకయ్యనాయుడు గారిని వచ్చేసి. తమిళనాడు ఒకవేళ ఆయన మీద ఆ తమిళనాడు నాయకుల మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ పబ్లిక్లో జనరల్గా వచ్చేసి అఫ్కోర్స్ ఆడ కాంట్రవర్సీ ఉంది. అన్నాదురయ్యి తమిళోడు కాదు, ఎంజీఆర్ వచ్చేసి జయలలిత కూడా కాదు కదా, కాబట్టి ఒక దిక్కు భాషాభిమానం ఎక్కువ అంటాము. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి మళ్ళీ తమిళేతరులే అయ్యారు. ఇది ఒక ఐరానికల్గా ఉంది. కానీ కొంత అక్కడ ఈ నలుగురు కూడా కొంత సినిమా ప్రభావంతో వాళ్ళు వచ్చేసి తమిళ సినిమాను ప్రభావితం చేసి తమిళ భాషను ప్రభావితం చేసి సినిమాల ద్వారా వచ్చిన వాళ్ళు తమిళేతరులు అయినప్పటికీ అన్నాదురై కానీ కరుణానిధి కానీ ఎంజీఆర్ కానీ జయలలిత కానీ. కానీ అది కొంత నాన్ తమిళియన్ అనే భావాన్ని పోగొట్టి ఆ స్థాయికి కొంత రజనీకాంత్ కోసం ప్రయత్నం చేసినట్టుంది.
అదే బహుశా అతను రజనీకాంత్ నిజంగా ఇప్పటికైనా కానీ అతను వచ్చేసి ధైర్యం చేస్తే మళ్ళా పరిస్థితులు ఏం చెప్పలేము, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆ చారిష్మా ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది కదా, విజయకాంత్ గన అట్నే ఏడీఎంతో ఉంటే గన అతను కూడా అవకాశం ఉండేది. ఆ స్థాయి నాయకులు ఎవరు లేరు కాబట్టి జయలలిత అట్లే ఉన్నంత వరకు ఏమీ కాదు. వన్స్ జయలలిత చనిపోయిందని చెప్తానే కొద్ది రోజులు ఏం కాదు, తర్వాత ఎన్నాళ్ళు ఉంటుంది, ఆటోమేటిక్గా ఆ స్థాయి లీడర్ లేదు కాబట్టి న్యాచురల్గా ఆ పార్టీలో అప్పుడు కేంద్ర ప్రభుత్వ పాత్ర, గవర్నర్ పాత్ర, స్పీకర్ పాత్ర అన్నీ ఒకదానికొకటి అనేకం ఉంటాయి ఎట్లుంటుందో. కానీ బీజేపీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ స్థాయికి వచ్చే పరిస్థితి ఏదో అధికారంకు తీసుకున్నా నిలదొక్కలేదు, కాంగ్రెస్ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్కు సంబంధించి బీజేపీ కంటే కొంచెం బెటర్, ఎందుకంటే గతంలో 52 నుండి 67 వరకు ఆ కామరాజు వచ్చేసి కామరాజు భక్తవత్సలము స్టిల్ ఇప్పటికి కూడా ఈ యొక్క ద్రవిడియన్ మూమెంట్తో కొంత కాంగ్రెస్ను దూరం చేశారు. కానీ కామరాజు పరిపాలన ఇప్పటికి కూడా తమిళనాడులో చాలామంది వచ్చేసి కామరాజు పాలన ఇప్పటికీ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కామరాజు వచ్చేసి కొంత ఏ విధంగా ఈ యొక్క లీడర్స్కు కరుణానిధికి, అన్నాదురైకి, ఎంజి రామచంద్రకు, జయలలితకు ఆరాధనాభావం ఉందో కామరాజు మీద కూడా అటువంటి ఆరాధనాభావం ఆ స్థాయిలో లేకుండా దగ్గర ఉంది. కాబట్టి కొంత వారు చెప్పినట్లు కొంత ఆ స్థాయికి మూపనారు వచ్చేసి కొన్నాళ్ళు ఎదిగినాడు. కానీ అది ఈ యొక్క ద్రవిడియన్ పార్టీస్ మధ్య ఆ స్థాయికి పోలేకపోయినాడు. ప్రస్తుతం మరి తిరునావుకర్స్ ఒకప్పుడు జయలలితకు చాలా ముఖ్యుడిగా ఉన్నటువంటి ఏడీఎంకేలో గతంలోనే స్పీకర్గా చాలా ఎంగేజ్లోనే వచ్చేసి 7-8 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుకర్స్ మొన్నే చేశారు. ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఒకప్పుడు జయలలితకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్గా ఉన్నాడు, 7-8 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 12-13 సార్లు కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. మరి ఈ లోపలే ఒక జస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాకే అయినాడు. మరి ఎలా ఉంటుందో కొంత గతానికంటే మెరుగయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా ఏదో వండర్స్ జరిగే పరిస్థితి ఉండదు. సార్ నేను ఒక చిన్న సార్ కామరాజ్ గురించి చెప్పాడు. అసలు కాంగ్రెస్ పతనాన్ని గురించి చరిత్రలో నేనైతే నా వ్యక్తిగతంగా చరిత్రను అబ్జర్వ్ చేసిన అన్నసి చెప్తాను సార్. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది 67లో. కామరాజ్ నాడర్ను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, అప్పుడు కామరాజ్ నాడర్ ఫార్ములా చాలా గొప్పదని పాత కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. అక్కడ నుంచి నిజంగా కాంగ్రెస్ అటువంటి తప్పులు చాలా చేసింది. అసలు పతనం ప్రారంభం కావడానికి బీజం పడ్డది అక్కడి నుంచి అనేటువంటి ఇండియన్ పొలిటీషియన్స్ కొంత అనాలిసిస్ లో ఆ రకం కూడా వస్తుంది సార్. అందుకోసం కామరాజ్ నాడర్ను పక్కా చేయడం కోసం అక్కడ తమిళ పార్టీలను కాంగ్రెస్ పెంచి పోషించిందా, పంజాబ్ లో లాగా అంటే బింద్రన్ వాళ్ళు పోషించినట్టుగా అక్కడ నుంచే పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలలో పతనం ప్రారంభమైనట్టు. బట్ ఆ రోజులలో కామరాజ్ నాడర్ యొక్క ఫార్ములాని దేశంలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవం చేయడానికి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. అందరూ కాంగ్రెస్ నాయకులు ట్రై చేసినారు. బట్ నేను సార్ కామరాజ్ నాడర్ గురించి చెప్పాడు కాబట్టి కామరాజ్ నాడర్ యొక్క పతనం కాంగ్రెస్ పతనానికి ప్రారంభం అని నేను అబ్జర్వ్ చేసిన చరిత్రలో మాత్రమే అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు తమిళనాడులో బిఫోర్ ఐ టాక్ టు మనం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీలు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందనే విషయం చర్చిస్తున్నాం. ఇంత తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, వారిద్దరు అనాలిసిస్ విన్నారు మీరు. జాతీయ పార్టీలు అంటే ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుండే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఈ రెండు వాటి ప్రభలు. మూడో జాతీయ పార్టీ ఉందా? కాదు, అందుకనే ఆ రెండే కాబట్టి మళ్ళీ జాతీయ పార్టీలు అంటే ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం బోరణత వస్తాయి. కానీ చెప్పుకోవడానికి వాళ్ళ జాతీయ తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ, టీడీపీ జాతీయ పార్టీ కాదు, టీడీపీ ఆల్సో జాతీయ పార్టీ. అది కాదు నేను చెప్పేది. జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు రేపొద్దున గవర్నమెంట్ పెట్టాలన్నా తీయాలన్నా రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. రైట్. ఆ రెండూ కూడా తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి అవి మళ్ళీ అక్కడ ఏదో వంగతోట దగ్గర బావలాగా అక్కడ చల్లవు. ఇక్కడ ఆ ప్రభలు, వెలుగులు అవన్నీ తమిళనాడుకు వచ్చేసరికి దాని లెవెల్ దానికి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇద్దరు నాయకులండి జాతీయ స్థాయిలో. వాళ్ళు రాజీవ్ గాంధీ, వాళ్ళు నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరే రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకులు. రాజీవ్ గాంధీ, ఓకే, రాజీవ్ గాంధీ, రైట్, నరేంద్ర మోడీ ఇద్దరే ఒక ఎలక్షన్స్ లో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఓకే. రాజీవ్ గాంధీ దానికి మోదీ దానికి కంపారిజన్. నేను రికార్డు చూస్తాను, ఆ రికార్డు ఎందువల్ల వచ్చింది అనేది కాదు. ఇవాళ రికార్డుల్లో ఉన్నది ఏంటంటే రాజీవ్ గాంధీ అలాంటి రిజల్ట్ పట్టుకొచ్చాడు, మళ్ళీ నరేంద్ర మోడీ మళ్ళీ తర్వాత మళ్ళీ అలాంటి రిజల్ట్ పట్టుకొచ్చాడు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఏదో హవా ఉంది, బ్రహ్మాండమైనటువంటి గాలి వీస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎంత చెప్పినా కూడా
ఇంకాక ఎవరో చెబుతున్నారు, ఇప్పుడు కళ్ళంలో ఒడ్లు ఉంటాయి, చేతిలో చాట్లు ఉంటాయి, కాదు పైన గాలి ఉంటుంది, చేతిలో చాట్లు ఉంటాయి, కళ్ళంలో ఒడ్లు లేకపోతే ఏంటి వాడు చేసేది? అది పరిస్థితి అక్కడ తమిళనాడులో జాతీయ పార్టీలకు అక్కడ క్యాడర్ లేదు. లీడర్లు ఉన్నారు, కొద్దిగా చెప్పుకోవడానికి కాస్త నామకే వాస్య ఉన్నారు. క్యాడర్ లేకుండా మీరు ఎంత గాలి వీస్తుంది అనుకున్నా కూడా ఆ గాలి చేటలు ఊపుకోవడానికి పనికి వస్తుంది తప్పితే ధాన్యం చెరగడానికి పనికి రాదు. ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళు ఇంకా కూడా ఒక డిఫెన్స్ పొజిషన్లో ఉన్నారు, కానీ పైకి వచ్చే పొజిషన్ లేదు. కాకపోతే మీరు ఇంప్రూవైజేషన్లోకి పనికి వస్తారు. అంటే ఒక స్థానం నుంచి 2 స్థానాలకి, 2 స్థానాల నుంచి 3 స్థానాలకి, లేదా గెలిపించడానికి కానీ ఒక పార్టీని, లేదా ఒక పార్టీని ఓడించడానికి కానీ ఆ లెవెల్ వరకు వాళ్ళ ఫీల్డింగ్ సరిపోతుంది తప్పితే వాళ్ళంతటా వాళ్ళు ఈ సమీప భవిష్యత్తులో ఈ అవకాశాలు, ఇప్పుడు జయలలిత గారు అచేతనంగా ఉంటాం, కరుణానిధి గారు ఇంకో రకంగా అచేతనంగా ఉంటాం, ఈ రెండూ కూడా వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి తమిళనాడులో లేదని నేను అనుకుంటున్నాను. రామచంద్రమూర్తి గారు, కాంగ్రెస్ అంటే సరే అంతర్గత రాజకీయాల కారణంగా అప్పట్లో ఇందిరాగాంధీ గారు కామరాజ్ ఆర్డర్ను చేయడం కోసం చేసిన దానిలో భాగంగా కాంగ్రెస్ క్షీణించింది అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని పుంజుకోవాలి కదా ఇప్పుడు కనీసం. మోదీ నాయకత్వంలో దేశంలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనైనా అమిత్ షా ఏం తమిళనాడు మీద దృష్టి పెట్టడం లేదా? అమిత్ షా దృష్టి పెట్టినా, మోదీ దృష్టి పెట్టినా కూడా అక్కడ బేసిక్గా ఏంటంటే అక్కడ మైండ్ సెట్, కల్చర్, అక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ద్రవిడ వాతావరణంకి భారతీయ జనతా పార్టీకి సరిపడదు. ఇంకా కాంగ్రెస్కి ఉన్న సరిపడుతుంది కానీ భారతీయ జనతా సరిపడదు. అది పూర్తిగా భిన్నమైన సంస్కృతి, వీళ్ళకి అంత జీర్ణించుకోలేరు వీళ్ళు. ఏ వైగోనో లేకపోతే ఏ రామదాస్ మళ్ళీ వాళ్ళు పుంజుకోవాల్సిందే కానీ, లోకల్ పార్టీలు పుంజుకోవాల్సిందే కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో సమీప వైగో కానీ రామదాస్ కానీ అట్లాంటి నాయకులు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో చేరి దాన్ని వాళ్ళు భ్రష్టపడతారు చేరితే, చేరకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ద్రవిడ నాయకుడిగా పేరున్న వరకే వాళ్ళకి చలామణి అక్కడ. మళ్ళీ కాంగ్రెస్లోనే బీజేపీలో చేరితే మళ్ళీ వాళ్ళు బీజేపీ కలర్స్ ఆ డౌట్స్ అన్నీ వచ్చే వాళ్ళకి. కానీ ఇప్పుడు పోస్ట్ జయలలిత పిక్చర్ గురించి ఆలోచిస్తే అంటే మనం మాట్లాడకూడదు, కానీ తర్వాత వస్తే అప్పుడు ఈ వైగోకి అవకాశం ఉంది నాకు తెలిసి, లేకపోతే రామదాస్కి అవకాశం ఉంది. అంతేగాని వేరే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ సమీప భవిష్యత్తులో ఏం అవకాశం లేదు అక్కడ. ఎందుకు మూర్తి గారు ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత ఇంకో వారసుడు లాంటి వాడు ఎవరు ఎదగకపోవడం కానీ అట్లాంటి నాయకుడు ఒకళ్ళు కనిపించకపోవడానికి కానీ కారణాలు ఏంటి? అది జయలలితే కాదు, మాయావతి తర్వాత ఎవరు వారసులు అంటే వాళ్ళు సింగిల్ ఉమెన్ మమతా బెనర్జీ తర్వాత ఎవరు? మమతా బెనర్జీ తర్వాత కనీసం ఎవరో మేనల్లో లేకపోతే అన్న కొడుకులో ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఎవరు లేరు, దగ్గర రానిలేదు, ఎవరిని గ్రూమ్ చేయలేదు. అది కాబట్టి ఇది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు టాలెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ మనీ, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు జయలలిత దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడనే తెలియదు, ఎంతనే తెలియదు, ఎవరికి తెలియదు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ జయలలిత, శశికళ దగ్గర డబ్బులు ఉన్నది కానీ ఆవిడకి పొలిటికల్ ఇమేజ్ లేదు. కాబట్టి ఈ కరుణానిధి ఫ్యామిలీ స్టార్ట్ ఇన్ యాజ్ లీడర్ విత్ టన్స్ ఆఫ్ మనీ విల్ సర్టన్లీ మేక్ డిఫరెన్స్. ఇమీడియట్ కాకపోవచ్చు, ఏ పన్నీర్సెల్వంలో చీఫ్ మినిస్టర్ పెట్టారనుకోండి, నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు ఆలోచించి ఆయన కొంతకాలం ఉన్న తర్వాత మీ డిసిడెన్స్కి అవకాశం ఉంటుంది. ఒక 20 మంది ఎమ్మెల్యేలు పోతే చాలు కదా. 20 మంది ఎమ్మెల్యేలను పర్చేజ్ చేయడం కష్టం కదా వాళ్ళకి. అంటే పర్చేజ్ చేయడం అంటే ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రాలో కాక డిఫెక్ట్ అక్కడే కంటిన్యూ కాకపోయినా కూడా, డిస్క్వాలిఫై అయినా కూడా గెలిపించుకునే వాతావరణం వస్తుంది క్రమంగా. ఎందుకంటే జయలలిత అంత సమర్థంగా పన్నీర్సెల్వం పరిపాలించలేడు, ఇంకెవరు పరిపాలించలేదు. షీజ్ ఏ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, పేరు కూడా ఉంది. కానీ ఒక 1 year డౌన్ ది లైన్ వాళ్ళు వీకెన్ అయిపోయి ప్రభుత్వం పరిపాలన లేకపోతే, ప్రభుత్వం మీద ప్రజలకు కోపం ఉంటే పిలిచే రాజీనామా చేయించి 20 మంది చేత గెలిపించడం కష్టం కాదు. అదే 30 మంది రాజీనామా చేస్తే 20 మంది గెలుస్తారు. 30 మందిని కొనుగోలు చేయడం కష్టం కదా వాళ్ళకి. ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా అడ్వాంటేజ్ డిఎంకేకే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ నిజంగానే వస్తే ఏఐడిఎంకే అనేది మిగిలి ఉంటుందా అసలు? అదే నేను ఎవరో ఒకళ్ళని కోఆప్ చేసుకోవాలి, లీడర్ వైగోనో ఎవరినో. అది తాత్కాలికం అవుతుంది. ఇంకా వైగో లాంటి వాడు వస్తే హీ విల్ బి ద లీడర్. అంటే వైగో విల్ కమ్ ఆల్టర్నేటివ్ వాజ్ దేర్ విత్ ఏఐడిఎంకే అంటే డీసెంట్లీ. అంటే వాళ్ళకి కల్చరల్లీ సూట్ అవుతారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జయలలిత ఉన్నంత వరకు ఎవరైనా చేయలేరు, అట్లాగే కరుణానిధి ఉన్నంత వరకు డిఎంకేని ఎవరు ముట్టుకోలేరు. కానీ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ లీడర్స్ వీళ్ళందరూ కూడా లీడర్ కావాలి కోరుకుంటారు. కాబట్టి ఎక్కువ మంది వైగో వైపు లేకపోతే
ఇంకెవరు ఇంకో ద్రవిడ నాయకుడు మొగ్గుతారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. నేను చెప్తాను సార్, నేను సార్తో పూర్తిగా అయితే ఏకీభవించట్లేదు. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితం సార్, భారతదేశం మొత్తం కూడా ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ భారతదేశం మొత్తం కూడా. ఈ రాష్ట్రం అని ఆ రాష్ట్రం అని ఏ రాష్ట్రం అని కాదు, ఈవెన్ తమిళనాడు ద్రవిడర ఈ సిచ్యువేషనే కాదు, బెంగాల్లో కూడా జ్యోతి బసు బతుకున్న రోజు కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప పార్టీ అయింది. జ్యోతి బసు పోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయలేకపోయారు. తర్వాత మొత్తం డిటోరేట్ అయిపోయారు. సిపిఎం పార్టీ అంటే ఒక పర్సనాలిటీ అక్కడ ఇమ్మీడియట్ ఈక్వల్. అది కేవలం జ్యోతి బస్సు కారణం అనుకోను నేను. సిపిఎం ప్రభుత్వం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం బెంగాల్లో ఓడిపోయి మమత రావడానికి కేవలం జ్యోతి బస్సు ఆబ్సెన్సే కారణం అనుకోను. జ్యోతి బస్ ఆబ్సెన్స్ ఇస్ ఆల్సో వన్ రీజన్, మేబీ కాంట్రిబ్యూటెడ్ ఎ లిటిల్ సార్. దాన్ని అనుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ సార్, దానికి జ్యోతి బస్సు అంటే సిపిఎం పార్టీ కౌంటర్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరిగింది. అది మమతా బెనర్జీ రూపంలో అధికారంలోకి వచ్చింది కనిపిస్తే, ఉదాహరణకు మమతా బెనర్జీ లాంటి పర్సనాలిటీ ఆ పార్టీకి లేకపోతే ఈవిడ సిపిఎం ఇప్పటికి ఉండిండొచ్చు. మనం రాజకీయాలు ఊహించడం అంత ఇష్యూస్ కాదు, అంటే ఊహించుకొని మనం మాట్లాడలేం కానీ ఇట్లా కూడా ఉండిండొచ్చు. అట్లాగే ఇప్పుడు మాకు ఉదాహరణకు మాకు అస్సాంలో మాకు నాయకత్వం లేకపోయింది, బట్ ఒక పర్సనాలిటీ వచ్చిన తర్వాత సోనోవాల పేరు మీద ఈరోజు ఆయన ఏజీపీలో చాలా ప్రముఖుడు అయ్యి అసూ లీడర్షిప్లో బాగున్నప్పటికీ ఒక పర్సనాలిటీ వచ్చినాకనే అక్కడ మేము అధికారం రాగలిగినాం. అస్సాంలో 37% ముస్లిమ్స్ ఉన్నటువంటి స్టేట్లో కూడా మేము అధికారం రాగలిగినాం ఇండిపెండెంట్ గా. అంటే మేబీ అక్కడ ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యింది కాబట్టి. ఎందుకు ముస్లిమ్స్ ఉన్న స్టేట్ లో మీరు అధికారంలోకి రాలేమనుకుంటారు? అని అనుకోవట్లేదు. అంటే అటువంటి పరిస్థితి నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు మా మీద. కాబట్టి నాకు కమ్ టు దట్ పాయింట్, తమిళనాడు విషయంలో కూడా ద్రవిడ పార్టీస్ బీజేపీని ఒప్పుకోవనేటువంటి వాదన నుంచి ఇది ఈ ఎగ్జాంపుల్ డిఫర్ అవుతున్నాయి. తమిళ పార్టీస్ లో కూడా మాకు పర్సనాలిటీస్ కింది నాయకత్వం నుంచి డెవలప్ అవుతూ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున తమిళనాడులో కూడా మాకు ఏదో ఒక రోజున కావచ్చు. కానీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు అన్న దాంట్లో మీరు తీసుకోవాల్సింది ఏమిటంటే బీజేపీ సిద్ధాంతాలు తమిళ ప్రజలకు అనుకూలం. ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ బీజేపీ వాళ్ళు గెలుస్తారా? కమ్యూనిస్ట్ ప్రభావం బాగా ఉన్న ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ బీజేపీ గెలుస్తున్నారు. దానికోసమే వస్తున్నారు సార్. ఇక్కడ అంటే బీజేపీ సిద్ధాంతం తమిళనాడులో యాక్సెప్ట్ కాదనేటువంటి వాదం కంటే అక్కడ ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అస్సాంలో మా వాదం కరెక్టా కాదని విషయం పక్కన పెడితే బెంగాల్లో కూడా మాకు ఇష్టం అట్లాగే ఉంది. చెప్తారు భాగంగా ఉన్న మలక్పేట నుంచి గెలిచాము అదొకటే కదా సార్. మీకు ఈవెన్ కర్ణాటకలో కూడా మీరు చెప్పినట్టుగా రామకృష్ణ హెగ్డే వర్సెస్ కాంగ్రెస్ నడిచిన రోజులు కూడా మేము పర్సనాలిటీ డెవలప్ చేయలేకపోయినాం. ఎక్కడైతే మాకు యదుయూరప్ప లాంటి పర్సనాలిటీస్ అక్కడ రాగలేదు. ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక పర్సనాలిటీ ఎమర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పవర్ వచ్చేసింది మాకు. నేను కోసం ఇండియన్ పాలిటిక్స్ లో ఏ రాష్ట్రమైనా సరే, మేబీ శరద్ పవార్, మేబీ దేవగౌడ, మేబీ దేవీలాల్, మేబీ చరణ్ సింగ్, ఇట్లా ఈవెన్ ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్, ఇట్లా పర్సనాలిటీస్ ఎక్కడెక్కడైతే బాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లోంచి ఈవెన్ మా దగ్గర కళ్యాణ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ లో తీసుకురాగలిగిండు 55 సీట్లు, మేము అప్పుడు గెలిచినాం. అట్లా పర్సనాలిటీస్ ను వర్షిపింగ్ చేసేటువంటి సొసైటీ ఇది మొత్తం. అది జమ్మూ కాశ్మీర్ లో కూడా అదే పరుస్తుంది, కన్యాకుమారిలో కూడా అదే. కానీ అందుకోసం దేశం మొత్తానికి తమిళనాడుకి ఇంకొంచెం భిన్నమైన వాతావరణం ఉంది కదా. నేను ఎక్స్ట్రీమ్ ఉంది కాబట్టి అందుకోసం వెనకటి పురాణాలలో అగస్త్యుడు అందుకోసం అక్కడికి కాక పోయి ఆయన సంస్కృత పండితుడైనా తమిళం నేర్చుకొని తమిళ భాష వ్యాకరణం రాసి అగస్త్యుడు అక్కడ ప్రజలను సాటిస్ఫై చేయడం కోసమే ప్రయత్నం జరిగి ఉండొచ్చు, దేశ అఖండత కోసమని. అంటే దేశంలో తమిళ భావాన్ని వేరు కాకుండా ఉండడం కోసం. కాబట్టి బీజేపీ సిద్ధాంతం తమిళనాడులో యాక్సెప్ట్ కాదని కాదు, మేము సంస్థాగతంగా పెరగాలి, నాయకత్వం పెరగాలి. రెండు జరిగినప్పుడు మా సిద్ధాంతం అక్కడ యాక్సెప్ట్ అవుతుంది. బట్ ఈ రెండు ఉన్నటువంటి మా సమస్యల నుంచి మేము అధిగమించాలి. ఇమీడియట్ ఫ్యూచర్ లో సాధ్యం కాదన్న. భవిష్యత్తులో వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారి బీజేపీకి ఎవరో నాయకుడు బయలుదేరి అక్కడ వస్తే నాయకుడు ఎమర్జ్ కావడం అనేది ఇష్యూస్ మీద ఎమర్జ్ అవుతాయి. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో చాలా మంది నాయకులు ఎమర్జ్ అయ్యారు, చిన్న నాయకుడు ఎమర్జ్ అయ్యారు, అది ఇష్యూ మీద ఎమర్జ్ అయ్యారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చోరామస్వామి, ప్రాక్టికల్లీ చోరామస్వామి మేబీ ఏ గ్రేట్ జర్నలిస్ట్ అయినా ఆయన యాక్సెప్టబిలిటీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు కాబట్టి యాక్సెప్ట్ చేయవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు కూడా. బట్ సిద్ధాంతానికి వ్యతిరేకత కంటే ఎక్కువ మాకున్నటువంటి బలహీనతల మూలంగా ఏదో మేము వీక్ అవుతున్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా జయలలితకి ఏమన్నా అయితే ఏడీఎంకేలో శశికళ యాంటీ శశికళ అనేది కొన్నాళ్ళు సాగుతుంది. ఇమ్మీడియట్ గా శశికళ వచ్చేసి ఆవిడ అంత సులభంగా పార్టీ మీద పట్టును ఎంత లేదనుకున్నా కానీ పార్టీ మీద వచ్చేసి డెఫినెట్గా ఎమ్మెల్యే సెలక్షన్లో కానీ ఇంకోటి కానీ డబ్బులకు ఇబ్బంది లేదు, టచెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా జయలలితకి ఏదన్నా అయితే ఇమ్మీడియట్గా పార్టీ మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తారు. కానీ అట్ ది సేమ్ టైం యాంటీ శశికళ గ్రూప్ కూడా ఏడీఎంకేలో మన 2011లో బయటకు పంపించినప్పుడు కూడా చాలామంది వచ్చేసి ఆ నంపించడానికి కూడా కారణం పార్టీలు ఉండేవాళ్ళే. కాబట్టి అది కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ నడిచినప్పుడు ఏడీఎంకేలో ఒక లీడర్షిప్, అప్పుడు జయలలితకు జానకికి మధ్య
వచ్చినప్పుడు జయలలిత అప్పటికే ప్రచార కార్యదర్శిగా ఉంటూ సినిమా యాక్ట్రెస్గా ఉంటూ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఈ యొక్క ఘర్షణ వాతావరణంలో ఏడీఎంకేలో ఒక లీడర్ ఎమర్జ్ అయినప్పుడు మళ్ళీ ఏడీఎంకే కొన్నాళ్ళ పాటు దాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా ఈ పరిణామం అంతా డెఫినెట్గా డిఎంకేకు ప్రత్యేకించి స్టాలిన్ ఒక నాయకత్వం ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక ద్రవిడియన్ కల్చర్కు సింబాలిక్గా ఆ పార్టీ ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా స్టాలిన్కి వచ్చేసి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం మిగతా జాతీయ పార్టీలకు కూడా ఇప్పుడున్న దానికంటే బెటర్ అవకాశాలు ఉంటాయి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వారు చెప్పినట్లు నాయకత్వం వచ్చేసి కొంత స్థానిక నాయకత్వం ఆ పార్టీలో ఈ పార్టీలో కొంత ఎదిగితే దాన్ని బేస్ చేసుకుని కొంత వచ్చడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మనకు సమయం తక్కువ. మూర్తి గారు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే కొత్త తరం వచ్చింది, రాజకీయాల మీద ఆ తరం ప్రభావం కూడా ఉన్నది. మీరు చూస్తున్నారు కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కొత్త ఓటర్లు వచ్చినారు, యంగ్ జనరేషన్ వచ్చింది కాబట్టి కమ్యూనిస్టులు బాగా బలంగా ఉండిన రాష్ట్రాల్లో పరిస్థితులు తారుమారవుతున్నాయి, ఇతర చుల అట్లాంటి పరిస్థితి తమిళనాడులో రావచ్చు. ఎందుకంటే తమిళనాడు సొసైటీ కూడా సెక్యులర్ సొసైటీ, ఆంధ్రాలో కూడా సెక్యులర్ ఎడ్యుకేటెడ్. మన ఆంధ్ర బీజేపీ నాయకులకి ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులు తేడా ఉంటుంది. వాళ్ళ ఆవేశాలు వేరు, ఇక్కడ ఆలోచన వేరు ఉంటాయి. ఇక్కడ జనరల్గా సెక్యులర్ ఉంటారు, బీజేపీ అయినా ఏదైనా. అంటే అక్కడ కూడా బీజేపీ తమిళనాడు బ్రాండ్ ఆఫ్ బీజేపీ రావచ్చు విత్ ఆల్ దేర్ వాల్యూస్. బీజేపీ పార్టీలో భాగంగా ఉంటూ ఒక నాయకుడు ఎదిగితే రావచ్చు. కానీ ప్రస్తుతం అయితే లేదంటున్నా, అంతే. భవిష్యత్తులో ఉంది. శ్రీనివాసరావు గారు ఏం లేదండి, ఒక పర్సనాలిటీ లేదా ఒక వ్యక్తి ఆధారంగా నిలబడ్డ పార్టీలు కానీ నిలదొక్కున్న పార్టీలు కానీ ఆ వ్యక్తి ఆప్షన్స్లో మళ్ళీ నిలబడటం కష్టం. మనం అది అలా కాకుండా ఏదైనా సిద్ధాంత ప్రాతిపదికగా ఉండి ఇంకేదైనా ఉండి కేడర్ బేస్డ్ పార్టీలు అయితే కాస్త తేరుకుండే అవకాశం ఉంటుంది. ఒక లీడరు దాంట్లో క్రైసిస్లో పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చివరిదాకా ఒక వ్యక్తి ఆధారంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఆప్షన్స్లో మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకోసం సార్ చెప్పినట్లు అంటే ఇమ్మీడియట్గా పుట్టుకొస్తారు బీజేపీ అనేది. బట్ నేను ఒకటే పాయింట్ చెప్పాల్సిన సిద్ధాంతానికి బీజేపీ సిద్ధాంతం తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకము యాక్సెప్టబిలిటీ కాదని కాదు. బట్ మాకున్నటువంటి లీడర్షిప్ సార్ చెప్పినట్టుగా లీడర్షిప్ కనుక కొంత సమస్యలతో కూడా లీడర్షిప్ పుట్టుకొస్తుంది. అంటే లీడర్షిప్ అనేది ఆకాశంలోకి వెళ్ళి రాదు, పుట్టంగానే వాళ్ళు నాయకుడు. మీరు రామ జన్మభూమి అంటారు, తమిళనాడులో రావణుని ఆరాధిస్తారు. మీకు ఇంకో చిన్న రామ జన్మభూమి అనేది నేను అది పాయింట్అవుట్ చేయడానికి కాదు చెప్పేది. మీరు రాముని కొలుస్తారు, తమిళనాడులో రావణుని ఆరాధిస్తారు. నేను అనుకుంటున్నాను తమిళ ఎల్టీటీఏ విషయంలో కూడా బీజేపీకి స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు కాదు 25 సంవత్సరాల క్రితం స్టాండ్ తీసుకుంది. అంటే ఎల్టీటీఏ విషయంలో రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపడానికి వ్యతిరేకించింది బీజేపీ, సిద్ధాంతపరంగా వ్యతిరేకించింది. అందుకోసం అక్కడ రామనాడ కాదు, ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం. లంకకు రాముడు వానరులను తరలిస్తే మీకు అభ్యంతరం లేదు, కానీ రాజీవ్ గాంధీ ఆర్మీని పంపిస్తే అభ్యంతరం వచ్చింది. మా విధాన ప్రకటన మన అప్పుడు జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ పంపించిన వాళ్ళని చచ్చిపోయారు, రాముడు పంపించిన వాళ్ళు గెలిచి వచ్చారు. అంటే జాతీయ పటకు నిర్ణయం తీసుకున్నారు, విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి పక్కన పెడితే. బట్ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక నాయకత్వం జయలలిత కోలుకుంటుందని మళ్ళీ ఆరోగ్యం వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఎంజీ రామచంద్రన్ అట్లాగే కోలుకొని 3 ఏళ్ళు పరిపాలించాడు. మళ్ళీ వచ్చా ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని కోరుకుందాం. ఇదైనా రామచంద్రమూర్తి గారికి, శ్రీనివాసరావు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి తన వారసుడిగా స్టాలిన్ను ప్రకటించడం అనేది పెద్ద చర్చకు తెరలేపింది. చూడాలి ఏం జరుగుతుందో తమిళనాడులో. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.